అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు జరగనుంది. ప్రభుత్వం ఈ సమ్మిట్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ను అందంగా ముస్తాబు చేస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమ్మిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్ తో ప్రత్యేక పెట్టుబడుల పండుగ వాతావరణం సృష్టిస్తున్నారు. ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీకృష్ణ, రేపటి నుంచి కూడా 2 రోజుల పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించనుంది. ప్రధానంగా పాలసీస్ కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు 2047 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో అనేక పాలసీస్ ని ప్రవేశపెట్టనుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దేశం నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున రానున్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఈ సందర్భంగా వచ్చే అతిథులను ఆకర్షించే విధానికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ని పురస్కరించుకొని హైదరాబాద్ సాంప్రదాయ సాంకేతిక అంగులతో హైదరాబాద్ నగరం ముస్తాబవుతుంది. అటు చార్మినార్ సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, హుస్సేన్ సాగర్ లో వాటర్ థీమ్ ఏర్పాటు కానున్నాయి. దీంతో పాటుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వేదిక వరకు భారీ LED తెరలను కూడా పెట్టనున్నారు. హైదరాబాద్ నలుమూలల సమిట్ లోగోలతో 1500 జెండాలు ఏదైతే రెపరెపలాడనున్నాయి. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు సంబంధించి దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా ప్రభుత్వం హైదరాబాద్ ని అందంగా ముస్తాబు చేస్తుంది. ఓవైపు అత్యాధునిక టెక్నాలజీ అంగులు, మరోవైపు తెలంగాణ ప్రత్యేక ఆకర్షణలు, మేళవింపులతో ఏర్పాట్లను తుది దశకు చేరుకున్నాయని కూడా చెప్పాలి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, సమిట్ వేదిక ఇలా అన్ని చోట్ల హైటెక్ ప్రొజెక్షన్, డిజిటల్ రూపంలో ప్రదర్శనలు, ఆధునిక విజువల్ ఎఫెక్ట్లతో ప్రత్యేకంగా పెట్టుబడులు పండుగ వాతావరణం సృష్టిస్తా ఉన్నారు. ప్రధానంగా చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ కూడా ఏర్పాటు చేసి నగరానికి వచ్చే జాతీయ, అంతర్జాతీయ అతిథులకు తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని చూపించనున్నారు. సచివాలయం వద్ద 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్ తో రాష్ట్ర అభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపించిన ప్రణాళిక రూపొందించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలు అందరికీ అర్థమయ్యే రీతిలో డిస్ప్లేలు ఏర్పాటు చేయనున్నారు. దాంతో పాటుగా దుర్గమ్మ చెరువులో ప్రత్యేక ఆకర్షణగా గ్లోబ్ ఆకారంలో తేలియాడే ప్రొజెక్షన్ ని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇందులో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లోగోను ఇన్లిట్ టెక్నాలజీతో అటు ప్రదర్శిస్తున్నారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొటెక్షన్ ద్వారా భారత్ ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుపై భారీ డిజిటల్ LED స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీంతో పాటుగా ఈ స్క్రీన్లపై భారత్ ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరుస్తా ఉన్నారు. నగర వ్యాప్తంగా కూడా గ్లోబల్ సమిట్ లోగోతో తయారు చేయించినటువంటి 1500 రంగురంగుల జెండాలతో వేడుక వైభవాన్ని కళ్ళకు కట్టనున్నారు. హైదరాబాద్ లో 10 వేరు ప్రదేశాలలో కూడా ప్రత్యేక సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. అక్కడ సమిట్ కి సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్, సమిట్ బ్రోచర్లు కూడా అందుబాటులో ఉంచనున్నారు. వాలంటీర్లు ప్రజలకు సమిట్ డైలీ షెడ్యూల్ ను వివరించి అవగాహన కల్పించేలా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్ సిటీలో డిజిటల్ తెరలతో నిర్మించిన టన్నెల్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 50 మీటర్ల పొడవుతో 3D డిజైన్లతో ఇంటరాక్టివ్ డిస్ప్లే రూపంలో ముస్తాబైన సొరంగం గుండా అటు సమిట్ కు చేరుకోవాల్సి ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ అందరి దృష్టిని ఆకర్షించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించింది. ఆ దిశగా భారీ ఏర్పాట్లు చేసిందని కూడా చెప్పాలి. ఇది ఇలా ఉండగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ కు రావాలని మంత్రి అట్లూరి లక్ష్మణ్ హర్యానా, పంజాబ్ రాష్ట్రాల ప్రభుత్వాలను ఆహ్వానించారు. దాంతో పాటుగా హర్యానా ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనిని కలిసి మంత్రి డిసెంబర్ 8, 9 తేదీలో హైదరాబాద్ లో జరిగేటువంటి సమ్మిట్ కు రావాల్సిందిగా
ప్రత్యేక ఆహ్వాన పత్రాన్ని కూడా అందించారు. అలాగే పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ విదేశీ పర్యటనలో ఉండటంతో పంజాబ్ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హర్పల్ సింగ్ ను కలిసి ఆహ్వానం అందించారు. ఒడిశా రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ ని మంత్రి వాకటి శ్రీహరి ఆహ్వానించడం జరిగింది. భువనేశ్వర్ లోని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఒడిశా ముఖ్యమంత్రిని సాల్వతో సత్కరించారని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ కి వచ్చేటటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు మాత్రం చేయడం జరిగింది. ప్రధానంగా అన్ని రంగాలకు సంబంధించినటువంటి పాలసీస్ సంబంధించి కావచ్చు 2047 కల్లా కూడా $3 ట్రిలియన్ సంబంధించి చేరుకునే విధంగా ఈ యొక్క పాలసీస్ ని కూడా రూపొందించడం జరిగింది. ప్రధానంగా ఇది రేపు ఎల్లుండి ఏదైతే గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారో దాని తర్వాత తదుపరి 3 రోజుల పాటు అటు ఏదైతే 10, 11, 12 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఫ్యూచర్ సిటీ ఉందో సాధారణ ప్రజలకు ఏదైతే స్టాల్స్ ని విజిట్ చేసే విధంగా అవకాశం కల్పించేటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 13వ తారీఖున గచ్చిబౌలిలో మెస్సీ ఫుట్బాల్ టీం తోటి ముఖ్యమంత్రి ఫుట్బాల్ టీం అటు ఏదైతే ఫుట్బాల్ ఆడనున్నారో దీనికి సంబంధించి కూడా ఏర్పాట్లను కూడా చేస్తా ఉన్నారు. ఇప్పటికే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారని కూడా చెప్పాలి. దేశ విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఏదైతే అతిథులు రానున్నటువంటి నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో వారికి ప్రత్యేకంగా విడిదిని కూడా ఏర్పాటు చేశారని కూడా ఏదైతే చెప్పవచ్చు. తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు అర్థమయ్యే విధంగా కళారూపాలను ఏర్పాటు చేశారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా తెలంగాణ సాంస్కృతిక వంటలు ఏవైతే సాంప్రదాయ వంటలు ఉంటాయో వాటిని కూడా వారికి రుచి చూపించనున్నారు అనేది కూడా మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇప్పటికే అన్ని రకాలుగా కూడా అటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు కూడా ఏదైతే ఒక అంగరంగ వైభవంగా రోడ్లను ముస్తాబు చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీలో దాదాపుగా ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి అనేది కూడా మనం చెప్పొచ్చు. అటు తెలంగాణ రైజింగ్ ఏదైతే గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను మంత్రులను ఇప్పటికే ఆహ్వానించడం జరిగింది. దాంతో పాటుగా దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా ఈ యొక్క గ్లోబల్ సమ్మిట్ కి రావాలని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. 2047 లక్ష్యంగా ప్రణాళికబద్ధంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. అనేక ప్రణాళికలను పాలసీస్ ని విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా ఒక డాక్యుమెంట్ ప్రజెంటేషన్ కూడా అటు జరగనుంది. మొత్తం మీద చూస్తే మాత్రం ఒక ఆకర్షణీయంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం అటు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తుందనేది కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మంత్రులు కూడా చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అతిథులందరికీ కూడా ఏర్పాట్లను పూర్తి స్థాయిలో చేశామని కూడా చెప్పారు. ఇప్పటికే పలువురు అతిథులు కూడా రాష్ట్రానికి చేరుకున్నారనేది కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదైతే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు కూడా రానున్నటువంటి నేపథ్యంలో సెక్యూరిటీ పరంగా కూడా భారీ బందోబస్తులు కూడా ఏర్పాటు చేసినట్టు 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి ఎంట్రీ అనేది కూడా ఇప్పటికే అటు ప్రభుత్వం స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం కూడా ఫ్యూచర్ సిటీ మొత్తం కూడా పోలీస్ వలయంలో ఉందనేది కూడా మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. రేపటి నుంచి 2 రోజుల పాటు దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి అతిథులు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుండి ప్రముఖులను అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది. మరి ఈ సమ్మిట్ కి వారు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా అందరూ రాకపోయినా కూడా ఖచ్చితంగా విదేశాలకు సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు కావచ్చు అనేక రంగాలలో పనిచేస్తున్నటువంటి వారు మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా దేశంలో ఉన్నటువంటి ప్రముఖులు మంత్రులు ముఖ్యమంత్రులు కూడా వచ్చే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు దాంతో పాటుగా మంత్రులు కూడా పెద్ద ఎత్తున వివిధ రాష్ట్రాలకు వెళ్లి వారిని ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దేశ విదేశాల్లో ఉన్నటువంటి దిగ్గజ కంపెనీలకు సంబంధించినటువంటి అతిథులు ఎవరైతే ఉన్నారో పారిశ్రామికవేత్తలు వారు కూడా పెద్ద ఎత్తున రానున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే వాటికి సంబంధించినటువంటి ప్రధానంగా తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయనే అంశానికి సంబంధించి కూడా ఈ గ్లోబల్ సమిట్ లో అటు వారికి వివరించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రానున్నటువంటి 2047 వరకు కూడా ప్రణాళికబద్ధంగా ఒక పాలసీస్ ని రిలీజ్ చేస్తూ వారికి అర్థమయ్యే విధంగా కూడా పెద్ద ఎత్తున ఒక డాక్యుమెంట్ ని కూడా ఏదైతే రిలీజ్ చేయనున్నారు 2047 వరకు కూడా $3 ట్రిలియన్ లక్ష్యంగా అటు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు కదులుతుందని మాత్రం మనం చాలా ఖచ్చితంగా చెప్పాలి. ఇప్పటికే దేశ విదేశాలకు సంబంధించినటువంటి అతిథులు వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి భారీ ఎత్తున ఏర్పాట్లు చేసేటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది.
వంశీకృష్ణ, అయితే 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్ కు దేశ విదేశాల నుండి ప్రముఖులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి భద్రతా ఏర్పాట్లను చేశారు అధికారులు? ఇప్పటికే ఫ్యూచర్ సిటీకి సంబంధించి చూస్తే మాత్రం పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం మొత్తం కూడా అటు పోలీస్ వలయంలోకి వెళ్లిపోయిందని కూడా చెప్పాలి. 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా మద్దతు ఇప్పటికే అక్కడికి వచ్చేటువంటి అతిథులకు కావచ్చు, దాంతో పాటుగా గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ప్రత్యేకమైనటువంటి పాసులను ఆర్డర్ చేయడం జరిగింది. ఎవరికైతే పాసులు జారీ చేశారో వారు మాత్రమే లోపలికి రావాలనేది కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. పాసులు లేని ఎవరికి కూడా లోపలికి అనుమతి లేదనేది కూడా చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎవరు వచ్చినా కూడా అక్కడ దిక్కు ఖచ్చితంగా పాసులతోనే రావాలి. దాంతో పాటుగా ప్రధానంగా వచ్చి అక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగినా కూడా వారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా భద్రతా వ్యవస్థ చూస్తే మాత్రం తను క్షుణ్ణంగా ఏర్పాటు చేశారని కూడా చెప్పాలి, క్షుణ్ణంగా పరిశీలన చేశారని కూడా చెప్పాలి. దాంతో పాటుగా ప్రత్యేకంగా సీసీటీవీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా అక్కడ భద్రతా పరమైనటువంటి విషయాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు ఏదైతే పర్యవేక్షించనున్నారో దీనికి సంబంధించి కూడా ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ లో ఏర్పాట్లు చేశారనేది కూడా మనం చెప్పాలి. వంశీకృష్ణ, అయితే 3 లక్షల కోట్లు పెట్టుబడి లక్ష్యంగా ఈ సమ్మిట్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇది సాధ్యమేనా? అయితే ప్రభుత్వం ఇప్పటికే ఆ దిశగా అడుగులు వేయడానికే ప్రధానంగా వివిధ రాష్ట్రాల నుంచి కావచ్చు, వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున దిగజ కంపెనీలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ఎలాంటి అవకాశం ఉంటుంది, ఎలాంటి వసతులను రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తా ఉంది, ఎలాంటి రాయితీలను కల్పిస్తా ఉంది అనే అంశానికి సంబంధించి ఇప్పటికే వివిధ దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కంపెనీలను కూడా ఈ యొక్క సమ్మిట్ కి ఆహ్వానించినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉంటారో వారందరూ కూడా ఇప్పటికే హైదరాబాద్ నగరానికి కూడా చేరుకుంటున్నారనేది కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా పెట్టుబడులే లక్ష్యంగా ఈ కార్యక్రమం జరగనుంది. 2035 వరకు కూడా 1 ట్రిలియన్ కోట్ల పెట్టుబడి లక్ష్యంగా అటు ప్రభుత్వం ముందుకెళ్తుంది. 2045 వరకు కూడా 3 ట్రిలియన్ల పెట్టుబడి లక్ష్యంగా ముందుకు వెళ్లాలని ఆలోచన చేస్తుంది. ఆ విధంగానే పాలసీస్ కావచ్చు, డాక్యుమెంట్ ని కూడా విడుదల చేయనున్నారు. వంశీకృష్ణ, దేశ విదేశాల నుండి కూడా అతిథులు రానున్నారు ఈ సమ్మిట్ కి. వారికి సంబంధించి వారు ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? వారికి తగ్గట్టు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు? ఖచ్చితంగా 2 రోజుల నుంచి దాదాపుగా 5 రోజుల వరకు కూడా ఉండే అవకాశం కనిపిస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం 13వ తేదీ వరకు ఈ వేడుకలు నిర్వహిస్తుంది కాబట్టి దాదాపుగా 13వ తేదీ వరకు కూడా ఉండే అవకాశం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే 8, 9వ తేదీన ప్రధానంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తారు. ఏదైతే తదుపరి 10, 11, 12వ తారీఖున హైదరాబాద్ విజిటింగ్ చేసే అవకాశం ఉంటుంది. తెలంగాణలోని ప్రముఖ ప్రాంతాలను పర్యటించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి టూరిజం డెవలప్మెంట్ పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టినటువంటి నేపథ్యంలో వారందరికీ కూడా తెలంగాణ సంస్కృతిని, సంప్రదాయాలను చూపించాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి నేపథ్యంలో తెలంగాణలోని ప్రముఖ క్షేత్రాలను కావచ్చు, ప్రముఖ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా విజిటింగ్ చేపించే అవకాశం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా ఏదైతే 13వ తేదీన జరిగేటువంటి మెస్సీ టీం తోటి జరిగేటువంటి ఫుట్బాల్ టీం ఏదైతే ఫుట్బాల్ ఉందో దానికి సంబంధించి కూడా వీక్షించే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా 2 నుంచి 5 రోజుల పాటు ఉండే అవకాశం మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.